ఫ్రెండ్స్, మీకు నేను అమెజాన్ చెప్పడం జరిగింది, పరిచయం చేశాను. ఈరోజు అమెజాన్ వాజ్ వర్ విల్ బి షల్ బి అనే బి ఫార్మ్ గురించి ఈరోజు ఇక్కడ తెలియజేస్తాం. అమెజాన్ ని ఎప్పుడు వాడతారు అంటే ఈ ప్రశ్నలకు సమాధానంగానే అమెజాన్ వాడతారు. నువ్వు ఇప్పుడు ఎవరు, నువ్వేం చేస్తున్నావు, ప్రస్తుతం నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీకు ఏమైంది, ప్రస్తుతం నీకు ఏమైంది, అదేవిధంగా నువ్వు ఎక్కడున్నావు, వీటి సమాధానాలే మనం అమెజాన్లో చెప్తాం. మీకు అర్థమైందనుకుంటా. అండ్ ఈజ్ ఆర్ను బి ఫార్మ్లు అంటారని మీకు తెలుసు. అంటే బి అంటే ఉండుట అనే అర్థం, బిఈబి అంటే ఉండుట అని అర్థం. యామ్ అంటే ఐతో యామ్ కలిసినప్పుడు అయామ్ అంటే నేను ఉన్నాను. నువ్వు ఎవరివి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నీకేమైంది, చివరిలో నువ్వు ఎక్కడ ఉన్నావు, వీటిని చెప్పడానికి ఇలా వాడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఐతో యామ్ వాడతారని మీకు తెలుసు. ఐతో యామ్ అంటే ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నువ్వెవరు అంటే ఐ ఆమ్ ఏ స్టూడెంట్. అతను ఎవరు అంటే హి ఈజ్ ఎన్ ఇంజనీర్. ఆమె ఎవరు అంటే షీ ఈజ్ ఎ డాక్టర్. అతను ఎవరు అంటే హి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. అదే విధంగా ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు అని నేను అడిగితే ఐ యామ్ రైటింగ్. ఐతో యామ్ వస్తుంది, రైటింగ్ అంటే వర్బు 4వ రూపాన్ని మనం ఉంచాలి. అమెజాన్ పక్కన 4వ రూపాన్ని ఉంచినట్లయితే అంటే ఇంగ్ ఫామ్ ను ఉంచితే మనకు ఇక్కడ యామ్ అంటే ఉన్నాను అని మనకు తెలుసు కదా. ఇక్కడ ఉన్నాను అనుంది, ఇక్కడ రైటింగ్ అంటే రాయచు అని అర్థం. రాయచు లేదా రాయచు, రాస్తూ అని కూడా చెప్పచ్చు. రాస్తూ, ఇక్కడ రాస్తూ, ఇక్కడ ఉన్నాను. అప్పుడు ఏమైతుంది, రాస్తూ ఉన్నాను. అదే విధంగా సింగింగ్ అంటే పాడుతూ అని అర్థం. సింగింగ్ అంటే పాడుతూ. అప్పుడు ఇక్కడ పాడుతూ ఉంది, ఇక్కడ ఉండడం వల్ల పాడుతూ ఉన్నాను అంటే నేను ఒక పని చేస్తూ ఉన్నాను అని అర్థం. నువ్వు చేస్తూ ఉండొచ్చు, లేదా ఆమె అన్నప్పుడు ఆమె పాడుతూ ఉంది, షీ ఈజ్ సింగింగ్. అతను నేర్చుకుంటూ ఉన్నాడు, హి ఈజ్ లెర్నింగ్. ఎప్పుడు, ఇప్పుడు అని అర్థం. దాని తర్వాత అతను తింటూ ఉన్నాడు, హి ఈజ్ ఈటింగ్. వాడు పరిగెత్తుతూ ఉన్నాడు, హి ఈజ్ రన్నింగ్. ఇప్పుడు సో అర్థమైందా? లెర్నింగ్ అంటే నేర్చుకుంటూ, ఇక్కడ నేర్చుకుంటూ, ఇక్కడ ఉన్నాను వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా నేర్చుకుంటూ ఉన్నాను. అదే విధంగా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నేను సంతోషంగా ఉన్నాను, ఐ యామ్ హ్యాపీ. నువ్వు ఎలా ఉన్నావు, ఉన్నాను ఇక్కడ ఉంది, యామ్ అంటే ఇక్కడ హ్యాపీ అంటే సంతోషం, సంతోషంగా ఉన్నాను, ఐ యామ్ హ్యాపీ. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది, షీ ఈజ్ హ్యాపీ. వాడు ఇప్పుడు కోపంగా ఉన్నాడు, యాంగ్రీ అంటే ఏంటి, కోపం. కోపంగా ఉన్నాడంటే ఈజ్ యాంగ్రీ. నేను ఆకలిగా ఉన్నాను అంటే ఆకలి అంటే హంగ్రీ. సో ఆకలిగా ఉన్నానంటే ఐ యామ్ హంగ్రీ. వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు, దే ఆర్ పూర్. ఓకేనా? సో తర్వాత ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది. కానీ ఇక్కడ ఒకటి, నీకేమైంది దాన్ని చెప్పే ముందు మీకు కొంత ఇంట్రొడక్షన్ చెప్పాలి. అది కొంతసేపు తర్వాత చెప్తాను. దానికి ముందు ఇక్కడ ఉంది, నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు. ఐ యామ్ ఇన్ కాలేజ్, షీ ఈజ్ ఇన్ బస్ స్టాండ్, షీ ఈజ్ అట్, యు ఆర్ అట్ హోమ్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే ఇంట్లో ఉన్నారు, యు ఆర్ అట్ హోమ్. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా. ప్రస్తుతం ఒక పని
చేస్తూ ఉన్నట్లయితే am is are పక్కన ing ఫామ్ ఉంచాలి. ప్రస్తుతం మీరెవరో చెప్పడానికి I am, అతనెవరో చెప్పడానికి he is, ఆమెవరో చెప్పడానికి she is. ఇలా మీకు అర్థమైంది కదా మిత్రులారా? మీకు ఇప్పటివరకు నేను అన్ని రకాలు చెప్పాను. లాస్ట్ లో మీకేమైంది అన్నప్పుడు టైర్డ్, డిసప్పాయింటెడ్, వెక్స్డ్, సెలెక్టెడ్, షాక్డ్ ఈ విషయాన్ని చెప్పలేదు. అంటే ఇది ఎన్నో రూపాలంటే వర్బు యొక్క మూడవ రూపాలు. వర్బు యొక్క మూడవ రూపాలు. టైర్డ్ అంటే V1, టైర్డ్ అంటే V2, V3 వచ్చి టైర్డ్ ఇక్కడ ఉంది. సో ఈ రూపాన్ని am is are పక్కన మూడవ రూపాన్ని ఎందుకు పెట్టాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. వర్బులు ఎన్ని రకాలో మనకు తెలియాలి. వర్బులు రెండు రకాలు ఉంటాయి మిత్రులారా. ఒకటేమో యాక్షన్ వర్బ్స్, రెండవదేమో స్టేట్ వర్బ్స్. స్టేట్ అంటే స్థితి అని అర్థం. ఏంటి స్టేట్ అంటే? స్థితి. యాక్షన్ అంటే మీకు తెలుసు. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్. ఏ పనైనా చేసేదాన్ని యాక్షన్ అంటారు. పరిగెత్తడం, తినడం, మాట్లాడడం, చెయ్యడం, ఏదైనా కావచ్చు. ఖాళీగా ఉండేది కూడా పనే. అంటే చెయ్యగలిగే పనులను యాక్షన్ వర్బ్స్ అంటారు. సబ్జెక్ట్ ఎవరు చేయగలిగే పనులు అంటే సబ్జెక్టు చెయ్యగలిగే పనులను యాక్షన్ వర్బ్స్ అంటారు. అంటే మనం ఒక పని చెప్తే సబ్జెక్ట్ ఆ పని చేయగలగాలి. అప్పుడు అలాంటి వర్బులను యాక్షన్ వర్బులు అని అంటారు. కొన్ని ఉంటాయి వాటిని మనం చెప్తే సబ్జెక్టు డైరెక్ట్ గా చేయలేడు, కేవలం దాన్ని పొందుతాడు. వాటిని మనము స్టేట్ వర్బులు అని అంటారు. మీకు మరింత అవగాహన వచ్చేందుకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు క్రికెట్ ఆడు అన్నానంటే నువ్వు క్రికెట్ ఆడగలవు. రాయి అని నేను చెప్పినప్పుడు రాయగలవు. అంటే నువ్వు చేయగలిగే పని. అంటే సబ్జెక్ట్ ఏదైనా చేస్తే చేయగలిగేటటువంటి పనులను యాక్షన్ వర్బ్స్ అంటారు. సబ్జెక్ట్ కొన్ని పనులు చేయలేడు, కేవలం దాన్ని పొందగలుగుతాడు, దాన్ని చేస్తే జనం అవుతాడు. అలాంటి పనులను మనం ఏమంటామంటే మెంటల్ వర్బ్స్ అంటారు. ఇది మీకు చెప్తాను. ఇవి ఫిజికల్ యాక్షన్స్, అంటే శారీరకంగా చేయగలిగే పనులను ఫిజికల్ యాక్షన్స్ అంటారు. అవే యాక్షన్ వర్బ్స్. మానసికంగా పొందేటటువంటి స్థితులనే మనం మెంటల్ యాక్షన్స్ అంటారు. వీటిని మీరు గుర్తిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, టేక్, టుక్, టేకెన్, మూడో ఫామ్ టేకెన్. టేక్ అనే పని చేయగలుగుతామా? చేయగలుగుతాం. మీరు ఇది ఏ యాక్షన్ మీరు చెప్పాలి. ఫిజికల్ యాక్షనా, మెంటల్ యాక్షనా? yes, ఇది ఫిజికల్ యాక్షన్, అంటే శారీరకంగా చేయగలిగే పని. రైట్. ఇది టెల్, టోల్డ్, టోల్డ్, చెప్పుట, ఇది కూడా ఫిజికల్ యాక్షన్. వెరీ గుడ్. రైట్, రాయుట, ఇదే యాక్షన్, ఫిజికల్ యాక్షన్. రైట్. దాని తర్వాత టైర్, ఈ మాట అలసిపోవుట, ఈ మాట ఫిజికల్ యాక్షనా, మెంటల్ యాక్షనా? yes, మెంటల్ యాక్షన్. గుర్తించుకోండి మిత్రులారా. ఆ పని నేను ఒక 5 నిమిషాలు రండి, నేను పోయి అలసిపోయి వస్తానని ఎవరైనా అంటారా? లేదు, నిన్ను ఒక 10 నిమిషాలు అలసిపోని ఎవరైనా చెప్తారా? చెప్పరు. కాబట్టి అది మెంటల్ యాక్షన్. చాలా గుర్తించుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాక్ట్, దాని తర్వాత వెక్స్ అంటే విసుగు చెందుట. విసుగు అనేది కూడా మెంటల్ యాక్షన్, అది ఫిజికల్ యాక్షన్ కాదు. అదేవిధంగా ఎగ్జాక్ట్ అంటే ఆయాస పడుట. ఆయాస పడడం కూడా మనకి మెంటల్ యాక్షన్, ఫిజికల్ యాక్షన్ కాదు. అదే దాని తర్వాత కన్ఫ్యూజ్. కన్ఫ్యూజ్ అనేది ఏం యాక్షన్ అంటే మనకు అది కూడా
ఇదేంటంటే ఇది డిస్గస్ట్ అంటే విరక్తి చెందడం, వెక్స్ అంటే ఏమో విసుగు చెందడం, విరక్తి చెందడం అంటే డిస్గస్ట్. దాని మూడవ రూపమే డిస్గస్టెడ్. సో ఇక్కడ సెలెక్టర్ ఉంది, ఇది చేయగలిగే పని. ఇదేమంటే ఇది ఫిజికల్ యాక్షన్ కిందకి వస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ఏది మెంటల్ యాక్షన్, ఏది ఫిజికల్ యాక్షన్. గుర్తుంచుకోండి, వీటిలో ఫిజికల్ యాక్షన్ వర్బులను మాత్రమే అవి జరుగుతూ ఉన్నప్పటికీ అప్పుడు మనం ఏం చేస్తాం, నేను తీసుకుంటూ ఉన్నాను, ఐ ఆమ్ టేకింగ్. కరెక్ట్, అర్థమైందా? అదే విధంగా టెల్, ఐ ఆమ్ టెల్లింగ్, నేను చెప్తూ ఉన్నాను, రైట్. నేను అలసిపోయి ఉన్నాను, ఇప్పుడు ఒక పని జరుగుతుందా? జరుగుతా. దాన్ని ఐ ఆమ్ ట్రైనింగ్ అంటే రాంగ్. ఎందుకంటే ఆ పని నువ్వు చెయ్యలేవు. నువ్వు చేయగలిగే పనులను మాత్రమే ఆర్ పక్కన V4 పెట్టచ్చు, అంటే ఇన్ను ఫామ్ పెట్టచ్చు. అర్థమైందా? నువ్వు ఏదైనా ఒక పనిని చెయ్యగలిగితే ఆ పనిని ఆర్ పక్కన ఇన్ను ఫామ్ లో పెట్టచ్చు. నీవు చెయ్యలేకపోతే అంటే నువ్వు పొందితే, నీకేమైనా జరిగితే అప్పుడు ఏం చెప్పాలి? ఐ ఆమ్ టయర్డ్ అని చెప్పాలి. ఐ ఆమ్ టయర్డ్. ఇప్పుడు నేను అలసిపోయి ఉన్నాను అని చెప్పాలి అంటే ఐ ఆమ్ టయర్డ్, ఐ ఆమ్ టయరింగ్ అని చెప్పు. అర్థమైందా? అంటే సంథింగ్ హ్యాపెండ్ టు యూ. నువ్వేం చేయాలి? నీకే ఏదో జరిగింది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంటే దాని అర్థం కన్ఫ్యూజన్ చేస్తాడు వేరేవాడు. నీకేదో జరిగింది, ఇది ఫిజికల్. ఐ ఆమ్ కన్ఫ్యూజ్డ్ అని చెప్పాలి. ఐ ఆమ్ కన్ఫ్యూజింగ్ అంటే రాంగ్ ఇంగ్లీష్ అవుతుంది. ఎందుకంటే ఇది చేయలేదు. నేను విసుగు చెంది ఉన్నాను అంటే విసుగులో ఉన్నావు, అది నీకేదో జరిగింది. ఐ ఆమ్ వెక్స్డ్ అని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు నువ్వు దాని తర్వాత షాక్, నేను షాక్ అయ్యాను, ఐ ఆమ్ షాక్డ్. అంతేగాని ఐ ఆమ్ షాకింగ్ తప్పు. ఎందుకంటే ఈ పనులను అంటే ఇక్కడ ఉన్న కొన్ని మాత్రం టయర్డ్, డిసప్పాయింటెడ్, వెక్స్డ్, షాక్డ్, వీటిని మనము డైరెక్ట్ గా చెయ్యలేము, మనము పొందుతాము. ఈ మానసిక స్థితిని పొందేటటువంటి వర్బులను స్టేట్ వర్బులు అని అంటారు. స్టేట్ వర్బ్ అంటే ఏంటంటే స్థితిని, సబ్జెక్ట్ యొక్క మానసిక స్థితిని తెలిపే పదాలను ఎల్లప్పుడూ కూడా am, is, are పక్కన మూడవ రూపంలోనే ఉంచాలి. ఉంచకపోతే అది రాంగ్ ఇంగ్లీష్ అవుతుంది. క్లియర్ గా గుర్తుంచుకోండి. స్టేట్ వర్బులు అంటే ఏమంటే టయర్డ్, రిమెంబర్, థింక్, డౌట్, ఇలాంటి మాటలన్నీ ఉంటాయి. ఈ మానసిక సంబంధమైనటువంటి వర్బులు ఎప్పుడు కూడా మనము వర్బు యొక్క మూడవ రూపంలో ఉంచాలి. మనం చేయగలిగే పని అయితే చేస్తూ ఉన్నామంటే ఐ ఆమ్ డూయింగ్, ఐ ఆమ్ రైటింగ్. కరెక్ట్. ఐ ఆమ్ టైరింగ్ అని అనకూడదు, ఐ ఆమ్ వెక్సింగ్ అని అనకూడదు. ఎందుకంటే అది నువ్వు చేయగలిగేది కాదు. మీకు మరింత అవగాహన చెప్తాను. ఈ V3 రూపంలో రాస్తే ఏమని అర్థం అంటే సబ్జెక్ట్కే ఏదో జరిగిందే అర్థం. పక్కన V3 గాని పెడితే సబ్జెక్ట్కే ఏదో జరిగింది, సబ్జెక్ట్ ఏం చేయలే, సబ్జెక్టే ఏదో పొందాడని అర్థం. దీన్నే మనకు ప్యాసివ్ వాయిస్ అంటారు. నేను ఇంతసేపు చెప్పాను am, is, are పక్కన V3 పెట్టడం అంటే ఈ సబ్జెక్టు ఏదో పొందినాడు, ఈ సబ్జెక్టు ఏదో పొందినాడు అంటే ఇతను ఏం చేయలేదు, ఇతనికి ఏదో జరిగింది అని దాని అర్థం. అంటే అయ్యే సబ్జెక్ట్ నేను అనుకోండి, ఐ ఆమ్ టయర్డ్ అంటే నేనే అలసిపోయాను అంటే సంథింగ్ హ్యాపెండ్ టు మీ. అంతేగాని నేనేం చేయలే, నేను పొందాను, అందుకే V3 రూపంలో రాస్తారు. దీన్నే ప్యాసివ్ వాయిస్ అంటారు. దీన్ని మీకు మరింత వివరంగా అసలు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా తెలియజేస్తారు. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్, యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టు ఏదైనా కొంత పనిని చేస్తే అది యాక్టివ్ వాయిస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాక్టివ్ వాయిస్ అంటే రామ కిల్డ్
అందరికీ 10th క్లాస్ లో ఈ సచిన్ రామ్ ఎన్నిసార్లు చెప్తానే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. రామ అనేది ఎవరంటే మనం ఎవరి గురించి మాట్లాడతామో వాళ్ళే మనకు సబ్జెక్ట్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే రాముడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సబ్జెక్ట్. రాముడు సబ్జెక్ట్. రాముడు ఏదైనా కొంత పనిని ఈ వాక్యంలో చేశాడా అంటే చేశాడు. చంపడం అనే పని చేశాడు అంటే రామ అనే సబ్జెక్టు ఒక పనికి చేశాడు కాబట్టి ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్. అర్థమైందా? అదే ఈ రామనుని అంటే ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ చేయాలని చెప్పారు. ఎందుకు సార్ అలా చేయాలని సార్ మీరు అడగలేదు. చూడండి, ఆ రాముని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెట్టాలా అంటే ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ఏమీ చేయలేదు, సబ్జెక్ట్కే ఏదో జరిగింది అని చెప్పాలి. కాబట్టి రాముడికి ఏదో జరగలేదు, రాముడికే ఏదో జరిగింది కాబట్టి రాముడిని తెచ్చి ఇక్కడ పెడతాం. అంటే ఇక్కడ ఫీల్డ్ అనేది మీటు వరకు అంటే రెండో రూపం. జరిగిపోయిన పనులు చెప్పాలంటే ప్యాసివ్ వాయిస్ లో వాజ్ కాబట్టి వాజ్ కిల్డ్ మూడవ రూపం కిల్డ్ అంటే రాస్తాం. దీని అర్థం ఏంటంటే రావణుడు ఇక్కడ ఎలాంటి పని చేయలేదు, రావణుడికే ఏదో జరిగింది అంటే చనిపోయాడు అని దాని అర్థం. అర్థమైందా? సో అదే విధంగా మీరు గుర్తించుకోండి. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ఒక అద్దాన్ని పగలగొట్టాను అంటే నేను ఒక పని చేశాను. ఇది యాక్టివ్ వాయిస్. పగలగొట్టుట అంటే బ్రోకెన్. సో నేను అద్దాన్ని పగలగొట్టాను. ఐ బ్రోక్ ద మిర్రర్. ఇక్కడ నేను కొంత పని చేశాను కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. అలా కాకుండా నేను ఇంకో వాక్యం చెప్పాను, అద్దం పగిలింది. ఏంటి? అద్దం పగిలింది. దీనికి అద్దం పగిలింది అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అద్దాన్ని గురించి. ఇక్కడ ఇందాక నా గురించి మాట్లాడా, ఇప్పుడు అద్దాన్ని గురించి మాట్లాడా. అద్దం ఏమైనా చేసిందా లేదా అద్దానికే ఏదైనా జరిగిందా? బాగా ఆలోచించండి. సబ్జెక్ట్ ఏమైనా చేస్తే యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ ఏదైనా జరిగితే పాసివ్ వాయిస్. ఇప్పుడు ఇక్కడ అర్థం ఏమైనా చేసిందా? చేయలేదు, అర్థానికే ఏదో జరిగింది. ఇప్పుడు జరిగిపోయిన పని కాబట్టి మిర్రర్తో వాజ్ వస్తుందా మరొక వస్తుందా అంటే వాజ్ సింగిల్ ఒకటే ఉంది కాబట్టి వాజ్. మిర్రర్ వాజ్ బ్రోకెన్. ఎందుకు ఈ బ్రోకెన్ వస్తుందంటే ఇది వర్క్ మూడో రూపం. బ్రేక్ అంటే పగలగొట్టుట, బిఆర్ఏకే బ్రేక్. రెండో వర్క్ బ్రోక్, మూడో వర్పే ఈ బ్రోకెన్. సో ఇక్కడ దీని అర్థం ఏంటి? మిర్రర్ వాజ్ బ్రోకెన్ అంటే అర్థం పగిలిపోయింది. నా కాలు విరిగింది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా నేను? సబ్జెక్ట్ ఏంటి? నా కాలు అంటే కాలు, నా కాలు అంటే మై లెగ్. ఇప్పుడు కాలు ఏమైనా చేసిందా? కాలుకే ఏమైనా జరిగిందా? మీకు తెలుసు కాలుకే ఏదో జరిగింది అంటే సంథింగ్ హ్యాపెన్ టు మై సబ్జెక్ట్. అంటే ఇక్కడ మాట్లాడే సబ్జెక్ట్ ఏదో జరిగింది కాబట్టి మై లెగ్ వాస్ బ్రోకెన్. ఇక్కడ కాలు ఏం చేయలేదు, కాలుకి ఏదో జరిగింది. ఇదేనండి పాసివ్ వాయిస్. లేదా సబ్జెక్ట్ ఏదైనా పొందితే, ఒక స్థితిని పొందితే పాసివ్ వాయిస్. అలసిపోయినాను, కన్ఫ్యూజ్ అయ్యున్నాము, అది స్థితి, కండిషన్. సో ఇప్పుడు చూడండి, రెండు వాక్యాలు చెప్తాను. ఇప్పుడు ఇందాక సెలెక్టెడ్ అనే మాట రాసాము. అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను అని అంటే నన్ను సెలెక్ట్ చేశారు, నన్ను సెలెక్ట్ చేశారు. నువ్వేమైనా పని చేసావా ఈ వాక్యంలో? నువ్వు పని చేయలే. సెలెక్ట్ చేసిన వాడు వేరేవాడు, నువ్వు సెలెక్ట్ అయ్యావు అంటే నన్ను సెలెక్ట్ చేయబడినాము, నేను సెలెక్ట్ చేయబడినాము. ఇక్కడ యాక్టివ్ సెలెక్ట్ చేసినోడు యాక్టివ్, నువ్వు ప్యాసివ్. కాబట్టి నన్ను వెంటనే అయ్యే రాస్తాం. సెలెక్ట్ చేశామంటే ఐ యామ్ సెలెక్టెడ్. ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఉన్నావు కాబట్టి ఇది
పాసివ్ వాయిస్ B3 చేసావు. ఇక్కడ ఎందుకు B3 పెట్టాలంటే నువ్వు ఏం చేయలేదు, ఇది ఏదో జరిగింది, సెలెక్ట్ అవ్వమంట. నేను 1983లో జన్మించాను అని నేను చెప్పాలనుకోండి, అంటే సంథింగ్ హ్యాపెన్ టు యూ, నీకే ఏదో జరిగింది, ఈ ప్రపంచానికి రావడం అంటూ జరిగింది. నువ్వేమో పని చేసావా? లేదు. సో కాబట్టి అదే మనం జరిగిపోయిన పని కాబట్టి నేను 1983లో జన్మించానంటే జన్మించుట అంటే ఇది ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్ లోనే వస్తుంది మిత్రులారా. ఐ వాస్ బార్న్ అనే రాయాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వేం చేసింది అది పుట్టడం కాబట్టి ఐ వాస్ బార్న్, ఐ వాస్ బార్న్. ఓకేనా? ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చూపిస్తా పాసివ్ వాయిస్ లో ఎలా ఉంటుంది. నా సెల్ ఫోన్ ని దొంగిలించారు అని నేను చెప్పాలి. నా సెల్ ఫోన్ పోయింది అంటాం సాధారణంగా. సెల్ ఫోన్ పోయింది అంటే సెల్ ఫోన్, ఇప్పుడు సెల్ ఫోన్ ఏమైనా చేసిందా? ఏం చేయలేదు. సెల్ ఫోన్ కి ఏదో జరిగింది. ఎలా చెప్పాలా? సెల్ ఫోన్ వాస్ దొంగిలించారు అనేది మీకు అర్థమైతే మనం ఏం చేయాలన్నా, దొంగిలించుట అంటే స్టీల్, STEAL, స్టీల్ అంటే దొంగిలించుట. దానికి మూడవ రూపం స్టీల్, స్టోల్, స్టోలెన్. సో స్టోలెన్. అర్థమైందా? ఇదండి తెలుగులో పుణ్యకాలం పూర్తయితది. ఇది యాక్టివ్ వాయిస్ ఆ పాసివ్ వాయిస్ అనే ప్రకారం మనకు తెలియకపోతే మనము మాట్లాడలేము. నాకు ప్రైజ్ వచ్చింది, ఏ వాయిస్? నాకు ప్రైజ్ వచ్చింది, నాకు ప్రైజ్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ నాకు ప్రైజ్ ఇచ్చాడు అంటే అది యాక్టివ్ వాయిస్, ప్రిన్సిపల్ యాక్టివ్ కాబట్టి నాకు ప్రైజ్ వచ్చింది. ఐ వాస్ గివెన్ ప్రైజ్. నన్ను అడిగారు, ఐ వాస్ ఆస్క్డ్. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఐ వాస్ కన్ఫ్యూజ్. నేను షాక్ అయ్యాను, ఐ వాస్ షాక్డ్. నేను విరక్తి చెందాను, ఐఎమ్ కంప్లీట్లీ డిస్గస్టెడ్. నేను బాగా అలసిపోయాను, ఐ యామ్ టైర్డ్. ఇప్పుడు అలసిపోయి ఉన్నానంటే ఐ యామ్ టైర్డ్. నిన్న అలసిపోయానంటే ఐ వాస్ టైర్డ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిగ్రీ చదివిన విద్యార్థులు కూడా కొంతమంది ఇలా రాస్తే ఏంటంటే దీని అర్థం అంటే ఐ ఆస్క్డ్, ఐ వాస్ ఆస్క్డ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడిగితే అదే విధంగా I gave rupees 100, I was given rupees 100. What is the difference అని అడిగితే I asked అంటే ఇది యాక్టివ్ వాయిస్, నేను అడిగాను అని అర్థం. నేను అడిగాను ఎవరినో. ఇప్పుడు ఈ వర్క్ ఇది I was asked అంటే ఏంటి అన్నప్పుడు జనాలకి అర్థం కావాలి. నేను అడగబడ్డాను అని కాదు దాని అర్థం, నన్ను అడిగారు. వ్యవహార శైలి నన్ను అడిగారు అని, నన్ను అడిగారు. ఇక్కడ చూడండి, I gave 100 rupees, దాని అర్థం నేనే ఎవరికో 100 రూపాయలు ఇచ్చాను అని. I was given 100 rupees అంటే నాకు 100 రూపాయలు వచ్చింది, నాకు 100 రూపాయలు ఇచ్చారు అని. ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా? అలసిపోవడం, మనం ఇవన్నీ వాక్యాలు కన్ఫ్యూజ్ అవ్వడం, విరక్తి చెందడం, ఈ మాటలు చెప్పాను, అవన్నీ నీకు వచ్చే స్థితులు. దాన్ని గుర్తించుకోండి. ఒకసారి ఒక చోట కప్పలకి పోటీ పెట్టారు. మనందరికీ తెలుసు, వినాయక చవితి వస్తే మామూలుగా మనం పెద్ద పోలు లాంటివి పెట్టి స్తంభాన్ని పెట్టడానికి ఇనుప రాడ్ నుంచి దానికి గ్రీజ్ పూస్తారు. పూసి మిత్రులు ఉన్నటువంటి ఆ ఊరు గ్రామస్తులు అంతా ఎక్కుతారు. అదే విధమైనటువంటి పోటీని కప్పలు పెట్టారు. సో చిన్న కప్పలు, పెద్ద కప్పలు అన్ని వచ్చాయి. పోటీ ప్రారంభమైంది. పెద్ద మనుషులంతా అరుగుల మీద కూర్చున్నారు. సో ఒక్కొక్క కప్ప ఎక్కడానికి ప్రారంభిస్తుంది. ఇంతలో చుట్టూ ఉన్న జనాలకి వాటికి లేని ఆతృత వీళ్ళకుంది. ఒక ఆయన అంటాడు, అరే ఆ పోల్ హైట్ ఎంత ఉందిరా, ఈ కప్పలు ఎంత ఉన్నాయిరా, దీనిపైకి ఎక్కి కింద పడితే వస్తాయా అని అంటే ఒక ఆయన అంటాడు, ఖచ్చితంగా సావడం ఖాయం. వచ్చినటువంటి కప్పల్లో దాదాపు అన్ని సావడానికి వచ్చాయి తప్ప దీన్ని ఎక్కడానికి రాలేదని ఇంకొక ఆయన. రైట్, ఇంతలో తప్పలన్నీ వింటున్నాయి. ఏమేమి మాట్లాడుతున్నారు చుట్టూ జనాలు అనేది
ఇటు ఉన్నాయి. ఒక కప్ప ఇంకా పోటీ ప్రారంభమైంది. ఒక్కొక్క కప్ప ఎక్కుతూ ఉన్నాయి. ఎక్కుతూ ఉండగా మధ్యలో ఒక ఆయన అరుస్తాడు, ఏమని, రే రే ఒక కప్ప జారింద్రు అని ఇంకొకటంటే ఇంకొక ఆయన అంటాడు, పడింద్రు అని ఇంకొక ఆయన అంటాడు. ఎప్పుడైతే ఆ కప్పలు ఈ మాట విన్నాయో, నిజంగా నా కాలు జారుతుంది కదా, నేనే పడుతున్నానేమో అని ఆ కప్ప జారి కింద పడతాడు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇంకొకటి పడింద్రో, ఒకటి చచ్చింద్రో అని ఒక్కొక్కడు అరుస్తూ ఉంటే నిజంగా ఈ విన్నటువంటి కప్పలన్నీ కూడా ఒక్కొక్కటి నిజంగా పడతానేమో, నిజంగా నేను కొంచెం పైకి ఎక్కితే వాళ్ళు చెప్పినట్టుగా పడితే నేను చావే మళ్ళీ బతకడం అంటూ ఉండదు అని మానసికంగా భయపడి ఒక్కొక్కటి పోటీలో నుంచి తప్పుకునేది. కానీ బలమైన కప్పలన్నీ తప్పుకున్నాయి. కానీ రెండు పక్క చిక్కిన కప్పలు మాత్రం, మిత్రులారా, రెండు పక్క చిక్కిన కప్పలు మాత్రం ఎక్కుతూ ఉన్నాయి, ఎక్కుతూ ఉన్నాయి. ఫైనల్ గా టాప్ పైకి చేరుకుంది. అయింది. ఇంతలో ఇక్కడ వచ్చినటువంటి జనాలు కానీ, ఆడ ఉన్నటువంటి పోటీలు పెట్టినటువంటి నిర్వాహకులు కానీ ఆశ్చర్యపడిపోయారు. బలమైన కప్పలన్నీ కూడా పోటీలో నుంచి తప్పుకున్నాయి. మరి ఈ కప్పలు ఎందుకు సక్సెస్ అయినాయని మీటింగ్ పెట్టారు. ప్రయత్నించేసిన తర్వాత ఆ పెద్ద కప్పను అడిగారు, ఏమండి ఇంతకీ ఇన్ని కప్పలు ఓటమి చెందాయి, ఆ రెండు పక్క కప్పలు మాత్రం ఎలా ఎక్కగలిగాయని అడిగితే ఆ పెద్ద కప్ప చెప్పిందంట, గెలిచిన కప్పలు కాదు, ఆ పెద్ద కప్ప అంటే కప్పలకంతా ఉన్నటువంటి హెడ్ బాస్ అది చెప్పిందంట, ఆ రెండింటికి చెవులు వినపడవు అని చెప్పింది. ఇక్కడ నేను మీరు జోక్ చెప్పడం కోసం కాదు. తర్వాత పెద్ద కప్ప చెప్పిన తర్వాత ఆ గెలిచిన కప్పలు పిలిపించారు. ఏంటి అసలు మీరు ఎలా గెలవగలిగారు, ఇంతమంది ఓడిపోతాయంటే అప్పుడు ఆ పక్క చిక్కిన కప్పలు, చెవిటి కప్పలు చెప్పాడు, ఇంతమంది జనాలు మమ్మల్ని చప్పట్లతో ఓ మమ్మల్ని గెలవాలని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మేమెందుకు పైకెక్కలేము అని మీ అందరి దీవెన వల్ల, వీళ్ళందరూ నాకు ఇచ్చిన ఎంకరేజ్ వల్ల మేము ఎక్కగలిగాము అని ఆ రెండు కప్పలు చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మిత్రులారా? ఎవరైతే పాజిటివ్ గా వాటికి రెండింటికి చెవులకి వినబడవు కాబట్టి వీళ్ళ కొట్టే చప్పట్లు కావచ్చు, వీళ్ళు వచ్చే ఆర్తనాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయనే భావనతో ఉండి ఎక్కగలిగే. అదే నెగిటివ్ గా ఆలోచించినటువంటి బలమైన కప్పలు కూడా పోటీలో ఓడిపోయాయి. సో దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇతరులైనటువంటి వాళ్ళ మాటలను మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. పాజిటివ్ గా తీసుకుంటే ఇదే కప్పల్లాగా మీరు తెలుస్తారు. ఎదుటి వాడు వేసిన రాయల్ని ఇల్లులాగా కట్టుకోవాలని మనకి ఎండమూరి ఒక పాటలో రాశాడు. అన్ని కూడా గుర్తించుకోండి. టేక్ పాజిటివ్లీ, నాట్ నెగిటివ్లీ. థ్యాంక్ యూ.